మన నేచురల్ స్టార్ నాని హిట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి స్టార్ హీరోల సినిమాలకి ధీటుగా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా రావడంతో డే 1 రోజు దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది. హిట్ 3 సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డే 1 రోజు 13 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇంకా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 22 కోట్ల షేర్ తో పాటు 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఈ సినిమాకి అయితే వచ్చాయి. హిట్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే 50 కోట్ల షేర్ ని సాధించాలి. డే 1 రోజే ఈ సినిమా 50% రికవరీ అయితే అయిపోయిందనే చెప్పాలి. మన నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన ఈ రికార్డ్స్ ని బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బ్రేక్ చేశారా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి. ఆల్మోస్ట్ 1500 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర 52 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బిజినెస్ పరంగా నాని హిట్ 3 సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. హిట్ 3 సినిమాకి 49 కోట్ల బిజినెస్ జరిగితే కింగ్డమ్ సినిమాకి 52 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇంకా కింగ్డమ్ సినిమాకి డే 1 రోజు బుకింగ్స్ తోనే ఆల్మోస్ట్ 16 కోట్లు వచ్చేసాయనే చెప్పాలి. సినిమాకి సూపర్ హిట్ టాక్ కూడా వచ్చింది కాబట్టి డే 1 రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 20 కోట్లకు పైగా షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది. మన నేచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమా రికార్డ్స్ కి ఈక్వల్ గా ఉండబోతున్నాయి. మాస్ ఆడియన్స్ కి సినిమా నచ్చేసింది కాబట్టి రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో ఈ సినిమాకి డే 1 నంబర్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే 52 కోట్ల షేర్ ని సాధించాలి కాబట్టి డే 1 రోజే ఆల్మోస్ట్ 50% రికవరీ అయ్యే అవకాశం ఉంది. మన నేచురల్ స్టార్ నాని హిట్ 3 ఇంకా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.